హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో మనం ఏప్రిల్ మంత్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ బిట్, జాతీయ భద్రతా దళం ఎన్ఎస్జికి నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 2 నలీన్ ప్రభాత్. ఎన్ఎస్జి అనగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సెకండ్ బిట్, ఇటీవలే మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన గివు అనే గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్. ఈ గ్రామంలో తొలిసారిగా మొబైల్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. థర్డ్ బిట్, టైమ్స్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతుల వ్యక్తుల జాబితాలో చోటు పొందిన భారత రెజ్లర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 సాక్షి మాలిక్. భారత రెజ్లింగ్ సమిఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షి మాలిక్కు ఈ గౌరవం లభించింది. ఫోర్త్ బిట్, భారత నౌకాదళాధిపతిగా ఆర్ హరికుమార్ స్థానంలో ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 దినేష్ కుమార్ త్రిపాఠి. ఆర్ హరికుమార్ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ కానున్నారు. అదే రోజు దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిఫ్త్ బిట్, భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ ఏ క్రికెట్ స్టేడియంలో ఇటీవలే ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 3 ధర్మశాల క్రికెట్ స్టేడియం. ఈ క్రికెట్ స్టేడియం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సిక్స్త్ బిట్, ప్రపంచంలోనే తొలిసారిగా మెనింజైటిస్కు వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 నైజీరియా. వ్యాక్సిన్ పేరు MEN5CV. సెవెంత్ బిట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF భారత వృద్ధి రేటును 2024 సంవత్సరం గాను ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 6.8%. IMF అనగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. హెడ్ క్వార్టర్ వాషింగ్టన్ DC. ఎయిత్ బిట్, ఇటీవలే విస్ఫోటనంతో వార్తల్లో నిలిచిన మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇండోనేషియా. నైన్త్ బిట్, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రస్తుత భారత్ జనాభాను ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 144 కోట్లు. 10th బిట్, ఇటీవలే న్యూస్ వీక్ కవర్ పేజీపై కనిపించిన భారత రెండవ ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 నరేంద్ర మోదీ. న్యూస్ వీక్ కవర్ పేజీపై కనిపించిన మొదటి ప్రధాని ఇందిరాగాంధీ. 11th బిట్, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సైబర్ నేరాలు మోసాలు జరుగుతున్న దేశాల్లో భారత్ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 1 10వ స్థానం. మొదటి స్థానంలో రష్యా, రెండవ స్థానంలో ఉక్రెయిన్ నిలిచాయి. 12th బిట్, ఇటీవలే జాతీయ మహిళల క్యారమ్స్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రష్మి కుమారి. ఈ టైటిల్ను గెలుచుకోవడం ఈమెకు 12వ సారి. 13th బిట్, ఇటీవలే తీవ్రమైన కరువు వేడి కారణంగా ఎండిపోతూ వార్తల్లో నిలిచిన నది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 లక్ష్మణ తీర్థ నది. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కావేరి నది యొక్క ఉపనది. 14th బిట్, జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ ఆప్షన్ 2 దువ్వూరి సుబ్బారావు. RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన అనుభవాలతో ఈ పుస్తకాన్ని రాశారు. 15th బిట్, ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం తొలి మహిళా ఉపకులపతిగా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ 1 నయీమా ఖాతూన్. 16th బిట్, ఇటీవలే మొదటిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్న షోంపెన్ తెగ ఎక్కడ నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండమాన్ నికోబార్ దీవులు.
ఈ తెగ అంతరించిపోయే దశలో ఉంది.